టమాటా చట్నీ చేస్తున్నా ఈరోజు. చేసుకోండి, ఇట్లా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, టమాటాలు, తెల్లవాయలు, పుదీనా, కొత్తిమీర. టమాటా పుదీనా చట్నీ చేస్తాను. కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. మెత్త మగ్గనిచ్చుకోవాలి. మెత్త మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది చట్నీ. సూపర్గా ఉంటుంది. ఏం అవసరం లే. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇంత ముందుగానే పెట్టిన నీడలు చూడండి. బాగుంటుంది. ఎప్పుడప్పుడు చట్నీ బాగుంటుంది. ఇది వేసుకొని తింటే అన్నం బాగా తినచ్చు. పిల్లలు కానీ తింటారు. ఇది కాకరకాయ కానీ చేసినాను. ఉత్త నూనెలో వేయించుకోవాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ వీడియోలో పెడతాను. కాకరకాయ ఎట్లా చేయాలనేది. కాకరకాయ ఇట్లా చేసుకోవాలా, చాలా బాగుంటుంది. నూనెలో వేయించుకోవాలా, బాగుంటుంది. ఇది మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకు చేసేది. ఈ అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. తినుకోకుండా కానీ తింటారు. ఇది బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం జీలకర్రగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. మెత్తగా ఉడికించుకోవాలి. చట్నీ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ రెడీ అయింది. సూపర్గా ఉంటుంది. చుడి చట్నీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి. ఇట్లా వీడియోలు చాలా పెడుతుంటా చట్నీలు అన్నీ చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వంకాయ చట్నీ, అన్ని చట్నీలు బాగా పెడతాను. నా వీడియోలు చూడండి.